భారీ వర్షానికి షేక్పేట్ ఓయూ కాలనీలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కాలనీలోని అపార్ట్మెంట్ సెల్లార్లలో నిలిచిపోవడంతో మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రదేశాలు నీటిలో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను షేక్పేట వద్ద ఓయూ కాలనీ వద్ద అయితే ఉన్నాను. చూసుకోవచ్చు మనం నీటి స్థాయి ఏ మేరకు కూడా రోడ్డుపై నిలిచిపోయిందో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా కూడా నా వెనుక ఉన్న నివాస ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఇతర షాపులకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఇవంతా కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. నిన్న హైదరాబాద్ నగర వ్యాప్తంగా సుమారుగా 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఈ వర్షం అయితే కురిసింది. దీని ప్రభావంతో చాలా చోట్ల నాలాలు పొంగి పొర్లాయి. అలాగే కొన్ని చోట్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. రానున్న మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేయడంతో ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లను కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో పూర్తిగా మా కెమెరామెన్ మీకు పని చూపించే ప్రయత్నం చూపిస్తాడు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో ఈ కాలనీకి సంబంధించి ఎటు చూసినా కూడా పూర్తిగా నీటితోనే పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అటు పూర్తిగా ఎవరైనా బయటికి రావాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అందరూ కూడా ఇంట్లోపలే ఉండి వాళ్ళ యొక్క పూర్తిగా విద్యుత్ కూడా నిలిచిపోయింది. అలాగే విద్యుత్తో పాటు ఆహార పదార్థాలు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతున్నట్లుగా కూడా వాళ్ళకి కొంత అసౌకర్యం కలుగుతున్నట్లుగా కూడా ప్రస్తుతం వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. లోతట్టు పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా ఈ వరద ఉధృతి మరింత ఎక్కువగా ఉండబోతుందన్నట్లుగా కూడా అటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఇప్పటికే తెలిపారు. అటు హిమాయత్ సాగర్కు ఇప్పటికే వరద ఉధృతి పెరిగింది. మరోవైపు అక్కడ కూడా పూర్తి స్థాయిలో గేట్లను విడుదల చేశారు. నీటిని కింది స్థాయికి వదులుతున్నారు. మరోవైపు ఎక్కడైతే ఆ మూసీ నదీ పరివాహక ప్రాంతాలు ఉంటారో ఆ ప్రాంతం గుండా ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్ళొద్దంటూ ఇప్పటికే నీటి శాఖ అధికారులు అలాగే వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు అయితే కురవనున్నాయి. దీని ప్రభావంగా పలు చోట్ల నాలాలు కూడా పూర్తి స్థాయిలో పొంగు పొర్లున్నాయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలంతా కూడా అత్యవసరం తప్పితే ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఎవరైనా బయటికి వెళ్లే క్రమంలో ఖచ్చితంగా ఆ నాణాలు కూడా అక్కడ డ్రైనేజీల దగ్గర కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హైదరాబాద్లో ముఖ్యంగా అమీర్పేట కావచ్చు, లేదంటే ఎస్ఆర్ఆర్ కావచ్చు, దీంతోపాటు జూబ్లీ హిల్స్ అలాగే మణికొండ, షేక్పేట్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఇలాంటి పరిస్థితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కనీసం 2-3 గంటలు వర్షం ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి డ్రైనేజీలు అన్నీ కూడా పొంగు పొర్లుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. నిన్న హైదరాబాద్లో భారీగా కురిసిన గత 2 రోజుల క్రితం అలాగే గత కొద్ది గంటల క్రితం కురిసిన భారీ వర్షానికి పెద్ద స్థాయిలో వీధులన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోవడంతో అటు పార్కింగ్ చేసుకున్న వాహనాలు కావచ్చు, లేదంటే ఇతరితర అవన్నీ కూడా మొత్తం నీటి మునిగిన పరిస్థితి కూడా కనబడుతుంది. అధికారులు కూడా అటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరింత ముందు కూడా ఈ వరద స్థాయి అలాగే నీటి వర్షం కూడా భారీ మొత్తంలో పడే అవకాశం ఉండడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ఫనీతో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.